వెల్కమ్ బ్యాక్. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బంగారం పుస్తల తాడుని రాజ్ తరుణ్ దొంగలించాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. జ్యువెలరీ షాప్ బిల్స్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది లావణ్య. నగలు దాచిన బీరువా తాళం రాజ్ తరుణ్ దగ్గరే ఉందని తెలిపింది. బీరువాలో ఉంచిన బంగారం పుస్తల తాడు దొంగలించాడని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది లావణ్య. నిన్న సాయంత్రం ఒక 6 o'clock కి అలా చూడడం జరిగిందండి. చూస్తే లేవు, అన్ని ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. అవునండి, నా పుస్తల తాడు కూడా ఉంది. దగ్గర దగ్గర 4 తులాల వరకు ఉంటుందండి. అప్పుడు 2014లో చేయించాడు తరుణే నాకు. 4 తులాల వరకు ఉంటుంది. ఇప్పుడు లేదు. ఏం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. మన బంగారం ఎక్కడుంది? మన పుస్తల తాడు అయితే నాకు ఇంపార్టెంట్ కదండి. నా మనిషిని తీసేసుకుంది, నా పుస్తల తాడు తీసేసుకుంది. అసలు ఏం కావాలా ఆవిడకి? ఇంకా నా ప్రాణాలు కావాలా? మన జైలుకి పంపించాలని చూస్తుంది. మరి అదే పోలీస్ స్టేషన్ కి నేను వచ్చాను. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, నా మనిషి నాకు కావాలి. అడల్టరీ ఫైన్ వాళ్ళు 18 ఏళ్ళు దాటి ఉన్న మనుషులు కదా అంటే మరి ఇంకో జీవితం, ఇంకో సంసారం నాశనం చేసి వెళ్ళి మరి ఉంటారా అండి అంత విచ్చలవిడిగా? తరుణ్ కూడా చెప్పాలి.